ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కారణంగా 4వ తేదీన గెలిచిన వారు విజయోత్సవ ర్యాలీలు, టపాసులు కాల్చడం, రంగులు చల్లుకోవడం చేయకూడదని 4వ తారీఖు తర్వాత ర్యాలీలు, సభలు నిర్వహించడానికి ఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలని సీఐ వెంకటేశ్వరరావు అన్నారు. కనిగిరి సర్కిల్ గ్రామాలలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పికెట్ ఏర్పాటు చేశారు. రౌడీ షీట్లను ఒకరోజు స్టేషన్లో ఉంచడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో గొడవలు జరిగే విధంగా ఉంటే పోలీసులు వారికి తెలపాలని సూచించారు. 4వ తారీఖు కౌంటింగ్ రోజున 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికల నియమావళి మీరిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రశాంత వాతావరణం ఉండేలా అందరూ సహకరించాలని కోరారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. కావున ఎవరు కూడా ర్యాలీలు చేయడం కానీ, అదేవిధంగా కేక్ కటింగ్లు కానీ, ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానీ జరగరాదు. ఎందుకంటే అనుమతి లేనిదే ఈ 3 విషయాల్లో ఎవరైతే డిజోబే చేస్తారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టుకునే విధంగా ఎవరైనా కానీ ప్రోవోక్ చేసుకునే వర్డ్స్ ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళందరి మీద కూడా తప్పనిసరిగా క్రిమినల్ కేసులు కట్టి వాళ్ళని రిమాండ్ పెట్టడం కూడా జరుగుతుంది. దయచేసి అందరూ సోషల్ మీడియా గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దీన్ని గమనించాలి. అదేవిధంగా ముఖ్య రాజకీయ పార్టీ నాయకులు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉండటం వల్ల ర్యాలీలు తీయడం, అదేవిధంగా కేక్ కటింగ్లు చేయడం, అదేవిధంగా బాణసంఖ్య కాల్చడం, ఈ 3 విషయాలు కూడా పాటించకూడదని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నాం. అందరూ కూడా పబ్లిక్ మరియు రాజకీయ నాయకులు అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి తెలియపరుస్తాం.